హలో! ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. హనుమంతుడు అనగానే మనకు వెంటనే ఏం గుర్తొస్తోంది? అపారమైన శారీరక బలం, అవలీలగా సముద్రాన్ని లంఘించిన తీరు కదా. కాని ఈరోజు ఆ రెగ్యులర్ విషయాలను కొంచెం పక్కనపెట్టి ఆయనలో ఉన్న అసలైన సూపర్ పవర్స్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆయన వినయం, భావోద్వేగ మేధస్సు, అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మొదటగా మనం ఇక్కడొక లోతైన ప్రశ్న వేసుకోవాలి. అసలు సిసలైన పవర్ అంటే ఏంటి? కేవలం శత్రువులని మట్టి కరిపించే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒక్కటేనా? ఖచ్చితంగా కాదు. మన అహంకారాన్ని, అనగా మనలోని ఈగోని జయించడమే రియల్ పవర్ అని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం కొన్ని కథల ఆధారంగా కాదుండోయ్. రామాయణంలోని సుందరకాండపై ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మల్టీ డిసిప్లినరీ అండ్ కరెంట్ రీసెర్చ్ వారు చేసిన పక్కా అకాడమిక్ రీసెర్చ్ ఆధారంగా ఈ విషయాలను విశ్లేషిస్తున్నాం. మరి ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా అహంకారమనే ఉచ్చు, ఆ తర్వాత వినయం, వెనకున్న పవర్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మాస్టర్ చేయడం ఎలాగన్నది చూసి, ఫైనల్గా భక్తిలో ఉన్న అసలైన శక్తి గురించి మాట్లాడుకుందాం. మొదటి విభాగం, ది ట్రాప్ ఆఫ్ ఫాల్స్ ప్రైడ్. ఎంతటి గొప్ప వ్యక్తినైనా కిందకి లాగేసేది ఈ మిథ్యా గర్వం. భగవంతుని పట్ల సమర్పణ లేకపోతే మన బలం ఎలా నిరుపయోగమవుతుందో ఇప్పుడు చూద్దాం. లంకలో సీతమ్మ జాడ తెలుసుకుని విజయవంతంగా తిరిగొచ్చిన తర్వాత హనుమంతుడిలో కూడా కొంచెం అహంకారం చోటుచేసుకుంది. రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ టైంలో కైలాసం వెళ్ళి ఏకంగా 2 శివలింగాలను కేవలం ఒకే ఒక చేత్తో అవలీలగా ఎట్టుకొచ్చేశాడు. తను తెచ్చిన లింగాల్నే మెయిన్ దైవంగా ప్రతిష్ఠించాలని పట్టుపట్టడమే కాదు, అప్పటికే అక్కడ ప్రతిష్ఠించిన రాములింగేశ్వరుడిని తన తోకతో పక్కకు జరపాలని ట్రై చేసి ఫెయిలయ్యాడు. ఆ క్రమంలో తోకలోని కొంత భాగాన్ని, దాంతోపాటే తన ఇగోని కూడా కోల్పోయాడు. ఇక్కడ శ్రీరాముడు నేర్పిన పాఠం చాలా అద్భుతం. మన శారీరక బలం ఎంతున్నా సరే, అది దైవ సంకల్పాన్ని దాటి పనిచెయ్యదు. సమర్పణలేని శక్తికి ఎలాంటి విలువ లేదని ఈ సంఘటన మనకు స్పష్టంగా చెప్తోంది. ఇప్పుడు రెండో కేస్ స్టడీకి వద్దాం. ష్రింకింగ్ టు కాంకర్, అంటే గెలవడానికి తగ్గడం. ఇది ఇందాకటి ఇన్స్టెంట్కి పూర్తి ఆపోజిట్ అన్నమాట. 90 యోజనాలు హనుమంతుడు సముద్రాన్ని లంఘిస్తున్నప్పుడు సురస అనే నాగమాత ఎదురై తన నోటిని భయంకరంగా పెంచుతూ పోయింది. హనుమంతుడు పెరుగే కొద్దీ ఆమె ఏకంగా 90 యోజనాల మేర నోరు తెరిచింది. నిజంగా అదొక ఊహించని పెద్ద సవాలు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. సాధారణంగా భౌతిక ప్రపంచంలో పోటీ ఎలా ఉంటుందంటే, నీకంటే నేనే గొప్ప అని ఈగోని పెంచుకుంటూ పోవడం. కాని ఆధ్యాత్మిక పోటీలో వినయం ఉంటుంది. క్రెడిట్ కోసం ఆశపడకుండా కేవలం పనిమీదే దృష్టి పెట్టడం ఉంటుంది. హనుమంతుడు ఆ వినాశకరమైన ఈగో క్లాష్కి వెళ్లకుండా అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. అదేంటంటే, బలాన్ని వాడి ఫైట్ చేసే బదులు తన శరీరాన్ని ఒక చిన్న కాంతిరేఖలాగా కుదించేసుకుని సురస నోట్లోకి అలా వెళ్ళి ఇలా బయటకొచ్చేశాడు. బ్రహ్మదేవుని వరం నెరవేరింది. అలాగే ఎలాంటి యుద్ధం లేకుండానే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. బలం కన్నా బుద్ధిబలం ఎంత గొప్పదో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక మూడవ విభాగానికి వద్దాం. అశోకవనంలో మైండ్ ఓవర్ మ్యాటర్, అంటే హనుమంతుని ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేసిందో చూద్దాం. కోపంలో కూడా రకాలుంటాయి తెలుసా? సాత్విక క్రోధం అంటే 10 మంది మంచి కోసం, శాంతిని నెలకొల్పడం కోసం వచ్చే నిస్వార్థమైన కోపం. దానికి పూర్తి ఆపోజిట్ రావణుడి తామసిక కోపం. ఇది ఈగోతో వచ్చే డిజాస్ట్రస్ యాంగర్. ఈ రెండింటికి మధ్యన తేడాను బట్టి హనుమంతుడు తన ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేశాడో మనకు అర్థమవుతుంది. రామచరిత మానస్సులో గోస్వామి తులసీదాస్ గారు రాసిన కపికరి హృదయ విచార అనే లైన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. హృదయ విచార అంటే ఏంటంటే, ఏదైనా ఒక సీరియస్ డెసిషన్ తీసుకునే ముందు ఆవేశపడకుండా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుని లాజికల్గా ఆలోచించడం. రావణుడు సీతమ్మను బెదిరిస్తున్నప్పుడు హనుమంతుడు ఆ సీన్ చూస్తూనే ఉన్నాడు. ఏ క్షణంలోనైనా విపరీతమైన కోపం రావొచ్చు, వెళ్ళి అటాక్ చేయొచ్చు. కాని ఆయన తన ఉద్వేగాలను కంట్రోల్ చేసుకున్నాడు. పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేసి మెల్లగా రాముని ఉంగరాన్ని కింద పడేసి సీతమ్మ నమ్మకాన్ని గెలుచుకోడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ఒక హైటెన్షన్ వాతావరణంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా యూజ్ చేయాలో దీనికంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా? ఇక ఫైనల్ అండ్ ఫోర్త్ సెషన్, భక్తిలో ఉన్న అంతిమ శక్తి. ఈ వినయం, ఎమోషనల్ బ్యాలెన్స్ ఇవన్నీ సాధ్యపడడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి కావలసిన 4Ds ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుకోవాలి. క్రమశిక్షణ, భక్తి, విచక్షణ మరియు అంకితభావం.
ఇవి హనుమంతుని క్యారెక్టర్ నుండి ఈ మోడర్న్ ప్రపంచం నేర్చుకోవలసిన చాలా ప్రాక్టికల్ లెసన్స్. అసలు సిసలైన పాయింట్ ఏంటంటే హనుమంతుడి అద్భుతమైన శక్తికి కారణం ఏవో పెద్ద పెద్ద కఠినమైన పూజలు, ఆచారాలు కాదు. ఆయన ఎప్పుడూ దైవ చింతనలో ఉండటం, ఇటువంటి కల్మషం లేకుండా మనసుని స్వచ్ఛంగా ఉంచుకోవడం, అదే ఆయన నిజమైన పవర్. ఆ భక్తే ఆయనలోని సూపర్ క్వాలిటీస్ అన్నింటికీ బేస్. సో ఫైనల్గా మనల్ని మనం ఒక ప్రశ్న అడుక్కోవాలి. ఎప్పుడూ ఆత్మవిమర్శ చేసుకోకపోవడం, ఈ మిథ్యాగర్వం మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నాయా? ఈగోని పక్కనపెట్టి వినయంతో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నప్పుడే మనం కూడా మన బెస్ట్ వర్షన్కి చేరుకోగలం. ఇదే నేటి విశ్లేషణలోని మనకు లభించిన అసలైన పాఠం. మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.